ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎగ్జామ్లు ఉంటాయి తెలుసు కదండి. ఇది ఆల్రెడీ సార్కి మన గురించి తెలుసు, వీడికి ఎక్కాలు రావు, పద్యాలు రావు, ఏం రావు. ఇక సార్ పేపర్ దిద్దేటప్పుడు చక్కగా డైరెక్ట్ పేరు ఎస్ వంశీ. వీనికి ఏం రాదు. ఇక నేను ఇంత మంచిగా రాసిన, మంచి ఇట్లా లైన్గా గీతలు కొట్టి ఇట్లా మంచిగా డిజైన్ వేసినా కానీ వంశీ అనే పేరు చూసుడుతోటే సార్కి వీనికి ఏం రాదు. కథం 10 మార్కుల క్వశ్చన్కి సారీ అది ఎంత 25 మార్కులేమో ఉంటుండే కావచ్చు. 9 మార్కులు పాస్. వీనికి ఇదే ఎక్కువ అయిపోయా. మళ్ళీ ఇక చూడలేడు పేపరు మొత్తం సరిగ్గా చూడలేడు. 9 మార్కులు వేసిండు పాస్. ఇక తెల్లారి పేపర్లు ఇస్తాడు. సార్ ఇది మంచిగా రాసిన సార్ 9 మార్కులు ఏం సార్ ఇది అని అంటే కొట్టేస్తావు గది కదా అరా కొట్టేసుకుంటూ రాత్రి కూడా మార్కులు ఎత్తారా. ఇక మళ్ళీ అడిగినందుకు మళ్ళీ ఇదే కొట్టాలి. ఇట్లా ఊరికి అడుగుతున్నా అని చెప్పి నేనే 9 మార్కులు ఫెయిల్ అయినా సరే నేను మంచిగా రాసినా కానీ సార్ అడగకపోయేటోని. ఎందుకు ఇక బాక్స్ ఆఫీస్ మళ్ళీ ఎందుకు బద్దలు కొట్టుకుంటారు చెప్పండి, అవసరం మనకు. అప్పటి నుంచి లాస్ట్ బెంచ్లో కూర్చోవాలి. ఫెయిల్ అయినా సరే పాస్ అయినా సరే 20 మార్కులు అంటే 20 మార్కులు మనకి ఎప్పుడు రాలే అనుకోని ఏమైనా సరే కూర్చోవాలి, సార్కి పోవాలి. ఇంత పెద్ద బరిగి ఉంటే చిన్న బరిగే బ్యాండ్ బజావో. ఇట్లుంటుండే మా పరిస్థితి. ఏం చేస్తాం ఎగ్జామ్లలో కూడా ఇట్లుంటుంది కథ. మళ్ళీ సారు పేపర్లు ఎట్లా ఇస్తారు తెలుసా, లాస్ట్ బెంచ్ నుంచి రండరే, లాస్ట్ బెంచ్ నుంచి మీరు ఫస్ట్ బెంచ్లో కొట్టిననుకో ఫస్ట్ ఎనర్జీ అయిపోతుంది. మమ్మల్ని గట్టి కొట్టాలి కదా, గట్టి కొట్టాలి. లాస్ట్ బెంచ్లు రండి రే రండి కథ మేము పోవాలి, మంచిగా దెబ్బలు తినాలి. ఇక మాకన్నా ముందు బెంచ్లు మామూలుగా ఇక లాస్ట్కి వచ్చేవరకల్లా పీరియడ్ అన్న అయిపోతుంది, లేకపోతే సార్కి ఎనర్జీ అన్న అయిపోతుంది. లేకపోతే ముంగటల్లో ఆడలు ఉంటారు కదా, వాళ్ళని చూసులతోటి అలా ఇట్లా ఏడుచులతోటే కథ బిడ్డే చదువుకో బిడ్డే ఇట్లా ఉంటుంది కథ. స్ట్రగుల్స్ అమ్మ ధూపమ్మ సార్తో దెబ్బలు తిన్నా అమ్మ.